రోమియో. దాని క్యాప్షన్ చాలా బాగుంది, పూరి రాసిన ప్రేమ కథ. దాంతో ఆ టైటిల్కి దానికి కూడా చాలా కొత్తగా అనిపించింది నాకు. తన ట్రైలర్ చూపించగానే పూరి గారు రాసిన స్టోరీ డైలాగ్స్తో గోపి గణేష్ అని పూరి గారు అసోసియేట్ ఈ సినిమా తీయటం జరిగింది. గోపి గణేష్ నాకు ఒక 4 years బ్యాక్ తను చేసిన ఒక హీరోది ఒక ఒక చిన్న డెమో చూశాను. నేను చూసినప్పుడు ఎవరు తీశారని అంటే గణేష్ అని చెప్పారు. చాలా బాగా తీశాడని అప్పుడు కలుద్దాం అనుకున్నా, కుదరలేదు. బట్ ఇప్పుడు కలిసి అతను డైరెక్టర్ అయిన తర్వాత చాలా ఒక పెద్ద సినిమాలాగా చాలా రిచ్గా చాలా బాగా తీశాడు. పూరి గారి కథ వస్తుంది, వాళ్ళ బ్రదర్ సాయికి మంచి సక్సెస్ వస్తుందని అనుకుంటున్నారు దీంతో. ఈ పిక్చర్ డైరెక్టర్ గోపి గణేష్, ఫోటోగ్రఫీ దీని నుంచి డైరెక్టర్గా చేంజ్ అయ్యి పూరి గారితో చాలా కాలం ట్రావెల్ అయ్యి యూరోప్లో మంచి విజువల్స్తో ఈ సినిమాని చేశాడు. పూరి జగన్నాథ్ ఇడియట్ దగ్గర నుంచి అమ్మనాన్నతములు అన్న దగ్గర నుంచి తన లవ్ స్టోరీ చాలా ఫ్రెష్గా, అంటే హీరో మాట్లాడే లాజిక్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా ఫ్రెష్గా, చాలా యంగ్గా, చాలా యూత్ఫుల్గా చాలా బాగుంటాయి. యూత్ అందరికీ మళ్ళీ ఒక పూరి నుంచి ఒక మంచి స్క్రిప్ట్, మంచి డైలాగ్ సరదాగా నవ్వుకోవడానికి కానీ సరదాగా ఉంటుంది ఈ సినిమా అని అనిపించింది. డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక పూరి రాసిన ఒక ప్రేమ కథ. ఈ పిక్చర్ మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్, ఆయన గతంలో రెహమాన్ గారి దగ్గర వర్క్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్, సౌండింగ్ అంతా కూడా చాలా ఫ్రెష్గా, చాలా కొత్తగా చేశాడు ఆయన. ఈ మ్యూజిక్లో అంటే అన్ని పాటలు చాలా బాగున్నాయి, పెద్ద హిట్ అవుతాయి అనిపిస్తుంది నాకైతే. కానీ నా చాయిస్ నీలో చెరగని ప్రేమ, అది నా చాయిస్. అదే నువ్వు మరువదు